అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పవర్ లిఫ్టింగ్ కోచ్ కౌశిక్ గారు. సో నమస్తే కౌశిక్ గారు, ఎలా ఉన్నారు? కౌశిక్ గారు, ఇప్పుడు నార్మల్గా ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకునే డైట్, ఫుడ్ డైట్కి అండ్ నార్మల్ పీపుల్ తీసుకునే డైట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకసారి ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, అసలు హెల్తీగా ఉండాలంటే ఒక నార్మల్ పీపుల్ ఎటువంటి డైట్ తీసుకోవాలి, స్పోర్ట్స్ పర్సన్ ఎటువంటి డైట్ తీసుకుంటారు? యాక్చువల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ అయినా కానీ నార్మల్ జిమ్కి వెళ్ళకుండా జస్ట్ వాళ్ళ డైలీ హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకునే వాళ్ళకైనా కానీ ఎవరైనా కానీ బేసిక్ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. మన న్యూట్రిషన్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో మ్యాక్రో, ఇంకోటేమో మైక్రో. మైక్రో న్యూట్రిషన్ ఏంటంటే మనకి విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, మళ్ళీ అమినో యాసిడ్స్ కావచ్చు, ఇవన్నీ మైక్రో న్యూట్రిషన్ కిందకు వస్తాయి. మ్యాక్రో న్యూట్రిషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి కార్బ్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఇవన్నీ మనకి మ్యాక్రోలో వస్తాయి. మన డైలీ లైఫ్ స్టైల్కి మనం తీసుకునే ఫుడ్ ఏంటంటే మ్యాక్రో న్యూట్రిషన్లో మ్యాక్సిమం ప్రతి ఒక్కటి మనం వదలకుండా తినేస్తాం. కార్బ్స్ ఎక్కువ పోతాయి, ప్రాసెస్డ్ ఫ్యాట్ ఎక్కువ పోతుంది. ఈ రెండు కాకుండా మనకి ఫైబర్ తక్కువ అవుతుంది. మనం తీసుకునే డైట్లో ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. ఫైబర్ ఏం చేస్తుంది అంటే బాడీలో మజిల్స్ని రికవర్ చేయడంలో వాటిలో కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఆ మజిల్ డెఫినేషన్ కనిపించే ఫైబర్ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ప్రాపర్ గుడ్ ఫ్యాట్ అనుకోండి, గుడ్ ఫ్యాట్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని గుడ్ ఫ్యాట్స్. స్పోర్ట్స్ పర్సన్స్ ఏంటంటే మైక్రో న్యూట్రిషన్తో పాటు మ్యాక్రో న్యూట్రిషన్తో పాటు మనకి తీసుకునే డైట్లో ఏంటంటే మన మెటబాలిజంలో క్యాటబాలిక్ ఉంటుంది, అనబాలిక్ ఉంటుంది. అనబాలిక్ ఏంటంటే బయోసింథసిస్ తోటి అవి ఏదైతే ఫుడ్ ఉంటుంది కదా, ఏదైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయో బాడీకి తొందరగా ఎనర్జీ ఇచ్చేవి, అవన్నీ డైరెక్ట్ ప్రాసెస్ అయ్యి అనబాలిక్ సప్లిమెంట్స్ లాగా అవుతాయి. అవన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయి. అంటే ఇక బయట నుంచి తీసుకునేవి, సింపుల్ బయట నుంచి తీసుకునేవి. ఇక అందులో కొన్ని విత్ డ్రగ్ ఉంటాయి, వితౌట్ డ్రగ్ ఉంటాయి. డాక్టర్ సజెస్ట్ చేసినట్టు ఉంటాయి అవి. కొంతమంది అథ్లెట్స్ డాక్టర్ సజెస్ట్ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి తీసేసుకుంటారు, ఆటోమేటిక్ వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకుంటారు. దానివల్ల బాడీ యాక్సెప్ట్ చేస్తే ఓకే, చేయకపోతే మళ్ళీ ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నార్మల్ పర్సన్స్ తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే మ్యాక్రో న్యూట్రిషన్ ఫాలో అవుతానే మన డైలీ లైఫ్ స్టైల్. మార్నింగ్ లేవగానే మనకి ఒక 30 grams ప్రోటీన్ అనుకుందాం. మన ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉండాలి అంటే ఒక వ్యక్తికి పర్ డే మన బాడీ వెయిట్కి, మీ బాడీ వెయిట్ ఒక 60 ఉండొచ్చు. మీ 60 kgs బాడీ వెయిట్కి మీరు ఒక 30 grams 45 grams ప్రోటీన్ ఇంటేక్ డైలీ ఉందనుకోండి, మజిల్స్ ప్లస్ బోన్ హెల్త్ బాగుంటుంది. కార్బ్స్, కొంతమంది కార్బ్స్ ఎట్లా అంటే పొద్దున అన్నం తింటారు, మధ్యాహ్నం అన్నం తింటారు, రాత్రి అన్నం తింటారు. కార్బ్ ఇంటేక్ ఎక్కువ అయిపోతుంది. కార్బ్ ఇంటేక్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే మనిషి లావు అవుతూ ఉంటాడు. కార్బ్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఎనర్జీని స్టోర్ చేస్తాయి, కానీ అది ఎంత మొత్తంలో తీసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏంటంటే కార్బ్స్ ఎంత కావాలో, ఫ్యాట్స్ ఎంత కావాలో, మన ఈ ప్రోటీన్ ఎంత కావాలో ప్రాపర్గా మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన బాడీ లీన్గా ఉండి యాసిటిక్గా ఉండి విత్ స్ట్రెంత్ ఉండాలనుకోండి, కార్బ్స్ ప్రోటీను మేనేజ్ కావాలి. కొద్దిగా స్ట్రెంత్ ఎక్కువ కావాలన్నప్పుడు ఎక్కువ ఎండరెన్స్ వర్క్స్, ఎక్కువసేపు వర్కౌట్ చేయాలనుకున్నప్పుడు ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్ బాడీకి. సో నార్మల్గా ఈ రకంగా చూసుకుంటే బేసిక్గా మీరు ఏది కావాలో అది చెప్పారు. సో ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ఏ డేలో నార్మల్గా డెఫినెట్లీ వాళ్ళు స్టార్టింగ్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కానీ అవి ఎక్కువగా ఏముంటాయి, అండ్ నార్మల్ పీపుల్ దాంట్లో ఎంత మోతాదు తీసుకుంటే సరిపోతుంది?
స్పోర్ట్స్ పర్సన్స్కి ఏంటంటే ఎండూరెన్స్ ఇంపార్టెంట్. ఎండూరెన్స్, స్ట్రెంత్కి కాప్స్ కావాలి కంపల్సరీ. ఎండూరెన్స్ ఏంటంటే మనకు మైక్రో న్యూట్రిషన్లో కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. వీళ్ళకి ఏంటంటే హై ఇంటెన్స్ వర్కౌట్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు మా గేమ్ ఎగ్జాంపుల్ మీదే తీసుకుందాం. మా గేమ్ చూసుకోండి, పవర్ లిఫ్టింగ్. మాకు కాప్స్ ఇంటేక్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఎక్కువసేపు చేయాలి. వీ హ్యావ్ టు లాస్ట్ ఫర్ సో మచ్ ఆఫ్ టైమ్. 3 to 4 hours వర్కౌట్ ఉంటుంది. వాల్యూమ్, ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక దాన్ని బట్టి ఆ డైట్ అనేది కావ్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్స్ ఏంటంటే కొద్దిగా తగ్గించుకుంటాం. ఇక కాంపిటీషన్ టైంలో ఏంటంటే వెయిట్ రెడ్యూస్ చేయడానికి కొద్దిగా కాప్స్, మళ్ళీ ఫ్యాట్ కట్ చేసుకుంటాం, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అయిపోతుంది. ఓకే. నార్మల్ పీపుల్కి వచ్చేసరికి బేసిక్గా డైలీ ఒక 100 to 250 grams కాప్స్, ఓ 60 to 55 grams ప్రోటీను, ఓ 30 to 40 grams ఫ్యాట్స్. ఇవి ప్రాపర్గా స్కెడ్యూల్ చేసుకున్నారు అనుకోండి, చాలు, సరిపోతుంది. అంటే నార్మల్ పీపుల్ ఈ మోతాదు సరిపోతుంది. సో అండ్ స్పోర్ట్స్ లో కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ టైప్, సేమ్ యాజ్ ఇట్ ఇస్ మీరు అన్నట్టుగా మీదంటే హెవీ వెయిట్ ఎత్తడం ఉంటుంది అండ్ లాంగ్ టైమ్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్లీ ఫ్యాట్ గెయినింగ్ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా అవాయిడ్ చేస్తారు. ఫ్యాట్ గెయినింగ్ ఉంటుంది మేడం, ఫ్యాట్ కంపల్సరీ. ఎందుకంటే ఫ్యాట్ అనేది మనకి ఫ్యూల్. బాడీలో ఫ్యాట్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే మనకి అది ఫ్యూల్ లెక్క పనిచేస్తుంది. ఫ్యాట్ లేకపోతే మనకి ఎనర్జీ అనేది డౌన్ ఉంటుంది. మీరు పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ అయినా చూడండి, వాళ్ళు కటింగ్ సైకిల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ ఉండదు. వాడు చూడ్డానికి ఇట్లా కనిపిస్తాడు కానీ నిలబడే ఓపిక కూడా ఉండదు వాడికి. ఎందుకంటే ఆ టైంలో కట్ చేసేస్తారు వాళ్ళు, ఫ్యాట్ కట్ చేస్తారు, కార్బ్స్ కట్ చేస్తారు, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ అయిపోతుంది, ఎనర్జీ తక్కువ అవుతుంది. ఓకే. సో అంటే ఒక రకంగా ఫ్యాట్ లేకపోతే మనిషి నీరసపడిపోతారు అన్నమాట. ఓకే. సో ఇంతకు ముందు ఇప్పుడు నార్మల్ ఫ్యాట్ అంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ వేరు. మనం ఫాస్ట్ ఫుడ్, బర్గర్లు, పిజ్జాలు తింటే ఒళ్ళు అది వేరు. అట్లా తింటే ఇంకా ఒళ్ళు నాశనం చేసుకున్నట్టే. మనకి ఫ్యాట్స్లో కూడా ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్లో మనకి పీనట్ వస్తుంది, మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి, డైరీ ప్రోడక్ట్స్. మళ్ళీ మనకి ఏదన్నా న్యూట్రిషన్కి సంబంధించి డ్రై ఫ్రూట్స్, వీటిలో కూడా ఫ్యాట్స్ ఉంటాయి. కానీ ఏ ఫ్యాట్ తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. చీజీ ఫ్యాట్ తీసుకుంటామా లేకపోతే ఈ పర్టికులర్ డ్రై ఫ్రూట్స్ ఫ్యాట్ తీసుకుంటాం అనేది మనం. ఫ్యాట్ అనేది తినే ప్రతి దాంట్లో ఉంటుంది మేడం. తినే ప్రతి దాంట్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది ఏది తీసుకుంటున్నాం అనేది డిసైడ్ చేసుకోవాల్సింది కన్జ్యూమరే. ఓకే. సో ఓకే, ఇప్పుడు ఎంత వరకు ఏది తీసుకోవాలి ఏంటి అనేది మనం చూసుకున్నాం. ఒక్కసారి మనం కొద్దిగా ఏదైనా హిస్టరీలో చూసుకుంటే అప్పట్లో ఫుడ్ అలవాట్లు వేరే ఉండేవి. సో ఇప్పుడు చాలా మారిపోయినాయి. కాబట్టి వీళ్ళందరికీ మీరు ఎక్కువగా హెల్తీ డైట్ అంటే ఏమేమి తీసుకోవచ్చు? ఎనీ ఇంగ్రీడియంట్స్ లైక్ మార్నింగ్ లేవగానే 2 eggs తినాలి అంటుంటారు కొంతమంది. డైట్లో ఒక వ్యక్తి డైట్ తను రోజు తీసుకునే ఫుడ్లో మిలెట్స్ యాడ్ చేసుకొని, కార్బ్స్ అంటే రైస్ కావచ్చు, రోటీ కావచ్చు, గోధుమలు అవి, మళ్ళీ ఫైబర్ ఈ బాజ్రా ఇవి, ప్లస్ మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్కి సంబంధించిన ఏదన్నా కావచ్చు, నెయ్యి, పాలు, పెరుగు, పన్నీరు, ఏదన్నా కానీ అదంతా ఒంటికి మంచిది. దానివల్ల హెల్తీగా ఉంటుంది. ఓకే. సో అంటే రెగ్యులర్గా నార్మల్ తీసుకునే ఏమన్నా వీటితో పాటు యాడ్-ఆన్స్గా ఇవి తీసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు మనం నార్మల్గా ఫుడ్ తీసుకుంటాం కదా, కొన్ని లైక్ ఇంగ్రీడియంట్స్ లాగా మీరు ఏమన్నా స్పెసిఫిక్ ఐటమ్స్ లాగా చెప్పగలరా? లైక్ ఇప్పుడు వెజిటేరియన్స్ కూడా ఉన్నారు, కొంతమంది నాన్ వెజిటేరియన్. ఇప్పుడు మీరన్న పవర్ లిఫ్టింగ్కే బాగా వెయిట్ కావాలి, లేదా కుస్తీ పట్టే వాళ్ళు ఉన్నారు అనుకుందాం, లేదా ఇంకేదన్నా లో వెయిట్ స్పోర్ట్స్ గేమ్ ఉంటుంది అనుకుందాం. సో వీళ్ళందరికీ డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుకుంటే
వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. ఈ బోత్ డిఫరెన్షియేట్ చేసుకొని ఎవరెవరు ఏ కైండ్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అండ్ ఏ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, ఏ ఫుడ్ ఐటమ్స్ ద్వారా వాళ్ళు కొంచెం ఎక్కువసేపు స్పోర్ట్స్ బాగా ఆడగలరు అండ్ నార్మల్ పీపుల్ అయితే ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండగలరు. యాక్చువల్లీ మేడం నాన్ వెజ్లో ఏంటంటే మనకు కొద్దిగా ఫ్యాట్ తక్కువ ఉంటుంది కావచ్చు, కానీ ప్రోటీన్ ఇంటేక్ నాన్ వెజ్ తోటి కొద్దిగా తక్కువ ఉంటుంది. మనము ఎక్కువ మోతాదులో నాన్ వెజ్ తీసుకుంటే మనకి దానికి తగ్గట్టు ప్రోటీన్ అందుతుంది బాడీకి. వెజ్లో అట్లా ఉండదు. వెజ్లో మనకి ఎట్లుంటుందంటే మనం తీసుకునే ఏ ఫుడ్లో అయినా కానీ మనకి మైక్రో న్యూట్రిషన్కి సంబంధించిన జింక్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, మళ్ళా పొటాషియం కావచ్చు, ఇవన్నీ వెజ్లోనే ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు జింక్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, పొటాషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవి చాలా మేజర్ రోల్ ఉంటుంది అన్నమాట బాడీలో వాటిది. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. వెజ్లో ఏంటంటే ఇప్పుడు పన్నీర్ కావచ్చు, పన్నీర్ మంచిది. మళ్ళీ సోయాలో కూడా పన్నీర్ వస్తుంది. సోయా పన్నీర్లో ఏంటంటే ఈ పన్నీర్కి సోయా పన్నీర్కి డిఫరెన్స్ ఏంటంటే సోయా పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. మామూలు పన్నీర్లో ఫ్యాట్ ఓకే ఉంటుంది, ప్రోటీన్ అంతే ఉంటుంది, బ్యాలెన్స్డ్ ఉంటుంది. మళ్ళా సోయా చాక్స్ కావచ్చు, మళ్ళీ మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ మంచిదే ఒంటికి. మనకు దాంట్లో దొరికే ప్రోటీన్ దేంట్లో దొరకదు. ఇవాళ రేపు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూస్తే ఈ హర్బల్ ప్రోటీన్సే ఎక్కువ ఉన్నాయి. తినే ఏదైనా కానీ దాని గురించి తెలుసుకొని తింటే ఇబ్బంది లేదు. తెలియకుండా ఏది పడితే అది తింటే మళ్ళీ తర్వాత ఇబ్బంది ఉంటుంది ఎట్లాగన్నా. మనకి బాడీ ఏంటంటే ఇప్పుడు ఈ డయాబెటిక్స్, మళ్ళీ కొత్తగా వచ్చే రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే సింపుల్గా మనిషికి అన్నీ తెలుసు కానీ ఈ లేజినెస్ వల్ల చేసుకొని తినాలి, స్విగ్గీలో పెట్టేస్తే వచ్చేస్తుంది. చేసుకుంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది, ఒళ్ళు బాగుంటుంది. లేదంటే ఇంకా తర్వాత ఇంకా స్విగ్గీలో వాడు వండేవాడు ఏం వండుతాడో, ఎట్లా వండుతాడో, ఏమి వాడి ఆయిల్ వాడతాడో తింటాము. తిన్న తర్వాత హెల్దీ అనుకుంటే బాగానే, ఏమన్నా అయితే హాస్పిటల్ ఖర్చులు అంతే. సో డెఫినెట్లీ ఇక్కడ వెజిటేరియన్స్కి ఉండే బెనిఫిట్స్ అయితే మనకు తెలిసిందే. వెజిటేరియన్లోనే బాగుంటుంది మేడం. అంటే వాళ్ళు ఏది తిన్నా కానీ బాగానే ఉంటుంది. వాళ్ళు రాజ్మా తింటారు, మిల్లెట్స్ తింటారు, గోధుమలు తింటారు, అన్నీ మంచిదే. వెజ్లో మనకు ప్రోటీనే కావాలనుకుంటే చాలా ఉన్నాయి. నాన్ వెజ్లో ఏంటంటే మనకి ఈ అమినో యాసిడ్స్ యాడ్ అవుతాయి అంతే, కానీ మనకి వెజ్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ అంటే దాన్ని మనం ప్రాపర్గా చార్ట్అవుట్ చేసుకొని కూర్చొని నా డైట్లో ఇవి ఉంటే బాగుంటుంది అనుకుంటే ప్రాపర్. సో ఇప్పుడు ఒకవేళ జిమ్ చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు మనం స్పోర్ట్స్ పర్సన్కి అయితే ఎక్స్ట్రీమ్ పక్కా ప్రాపర్ డైట్ ఉండాలి, నార్మల్ పీపుల్ అయితే కొంచెం హెల్తీగా ఉండాల్సిన డైట్ సరిపోతుంది. జిమ్ చేసే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్, వాళ్ళకి హెల్త్కి సంబంధించి ఎంత ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? చాలామంది జిమ్ చేసేటోళ్ళని నేను చూస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఏంటంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ, బరువు పెరగాలనుకున్న వాళ్ళు కానీ, ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తగ్గాలన్నా పెరగాలన్నా వర్కౌట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. మన వర్కౌట్ ఎట్లుండాలంటే వర్కౌట్ డిజైన్ ఎట్లుండాలంటే మనం ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేసుకోవాలి. వెయిట్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత కార్డియో వైపు వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే కార్డియో స్టార్ట్ చేస్తారు. ఎందుకు రీజన్? కార్డియో స్టార్ట్ చేస్తారు. కార్డియో వల్ల కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుంటుంది, కానీ మనం అనుకున్న రిజల్ట్స్ ఉండవు. ఎందుకంటే కార్డియో ఏం చేస్తుంది అంటే ఫ్యాట్తో పాటు మజిల్ని కూడా కట్ చేసేస్తుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ అయింది అనుకోండి, ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకున్నాం అనుకోండి, ప్రాపర్గా మజిల్ అనేది స్ట్రాంగ్ కొద్దిగా, అంటే మనం మజిల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసినట్టు ఉంటుంది. చేసిన తర్వాత కార్డియో వైపు వెళ్ళినాం అనుకోండి, ఫ్యాట్ కట్ అవుతుంది.
చాలా మంది ఏంది ఫస్ట్ కార్డియో చేసుకుంటారు, కార్డియో చేసుకొని వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటారు. సో ఆల్రెడీ అది కాదు, ఇది కాదు. అనేది లేదు కాబట్టి అది కాదు, ఇది కాదు. ఓకే. సో అందుకే వాళ్ళు కొంచెం బాగా బక్కగా కానీ అంత జిమ్ చేసినా కరెక్ట్ ప్రాపర్ వాళ్ళకి రిజల్ట్ రాకపోవడానికి రీజన్ అదే అంటారా? చాలా మంది ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు, బరువు తగ్గుతాడేమో కానీ పొట్ట వేలాడుతూనే ఉంటది. ఓకే, దాని రీజన్ అదే. ఓకే. మనకి ఏంటంటే ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవాలి. స్ట్రెంత్ ట్రైనింగ్ లో ఒక రోజు బైసిప్, షోల్డరు, చెస్ట్ ఒక రోజు, బ్యాక్ ఒక రోజు, లెగ్స్ ఒక రోజు, ఇట్లా ట్రైన్ చేసుకొని తర్వాత కార్డియో చేసుకో. ఓ 10 minutes ట్రెడ్మిల్ చేయి, ఓ 15 minutes సైక్లింగ్ చేయి. తర్వాత కార్డియోకి సంబంధించిన బాడీ వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది. బర్పీస్ కావచ్చు, జంపింగ్ జగ్స్ కావచ్చు, హై నీస్ కావచ్చు, స్టెప్ అప్స్ కావచ్చు. ఈ వర్కౌట్స్ అన్ని చేసుకొని కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు కోర్కి పో. తర్వాత కోర్కి పో. లాస్ట్లో కోర్ అంటే మన అబ్డమన్. తర్వాత అబ్డమన్ చెయ్యి. నువ్వు 45 days చేస్తే లావు ఉన్నోడు బక్కగా అయిపోతాడు, బక్కగా ఉన్నాడు ఫిట్గా అయిపోతాడు. ప్రాపర్ బక్కగా ఉన్నోడు లావు కావాలంటే ఇక వాడు తీసుకునే డైట్, వాని బాడీకి ఎంత మొత్తంలో ఫ్యాట్స్ కావాలి, ఎంత మొత్తంలో కార్బ్స్ కావాలి, ఎంత మొత్తంలో ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ బాడీకి 2 times ఎక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు మీ బాడీ వెయిట్ 60 ఉంది, 120 grams ప్రోటీన్ తీసుకుంటున్నారు, మీకు తొందరగా మజిల్ బిల్డ్ అవుతుంది. మీ బాడీ వెయిట్ 60 ఉంది, మీ బాడీ వెయిట్ అంతా మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారు, మేనేజ్ అవుతుంది. కార్బ్స్, ఫ్యాట్స్ అంటే ఇంకా పెరగాలనుకుంటే పెంచుకోవచ్చు, దించుకోవాలనుకుంటే దించుకోవచ్చు. నువ్వు తినే తిండే తగ్గించుకుంటే తగ్గుతుంది, పెంచుకుంటే పెరుగుతుంది, అంతే. సో ఆల్రెడీ ఎట్లాగో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు తీసుకునే ఫుడ్ జాగ్రత్త తీస్తూ తగ్గించుకుంటారు. బట్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు కొంచెం వాళ్ళ వెయిట్ కి డబుల్ చేసుకొని ప్రోటీన్ తీసుకుంటే మజిల్ స్ట్రెంత్ అని ఉంటది కాబట్టి బెనిఫిట్ అవుతుంది అంట, అంతే. ఓకే. సో నార్మల్గా మీరు అన్నట్టుగానే కొంచెం ఈ జిమ్ చేసే వాళ్ళకి స్పెసిఫిక్గా చూసుకుంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో కొన్నిసార్లు డ్రింక్స్ లైక్ ఇప్పుడు మధ్య బనానా అంటారు, అందులో డ్రై ఫ్రూట్స్ వేసి జ్యూస్ చేసుకొని తాగడం, ప్రోటీన్ షేక్స్ లాగా చేసుకుంటున్నారు కదా. సో రెగ్యులర్గా ఓన్లీ అదొక్కటే వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అంటారా, లేకపోతే దాంతోపాటు యాడ్ ఆన్గా ఇంకేమేమి తీసుకోవచ్చు అంటారు? మేడం యాక్చువల్లీ జిమ్ చేసేటోళ్ళు బేసిక్గా వాడాల్సినవి BCAA అని ఉంటుంది, మనకు మార్కెట్లో దొరుకుతుంది. BCAA అంటే బ్రాంచ్ చైన్ అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ బాడీకి. మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు లోపల మజిల్ సెల్స్ ఉంటాయి, అవి బ్రేక్ డౌన్ అవుతాయి. అవి రిపేర్ కావాలంటే BCA మనకు కంపల్సరీ, BCAA. అంటే మనం జిమ్ చేసేటప్పుడు అవి కొంచెం మనం వర్కౌట్ ఏది చేసినా కానీ మనం డైలీ చేసే రొటీన్లో మజిల్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ రిపేర్ అవుతూ ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్ చేసేటోళ్ళకి దీని గురించి ఐడియా ఉంటుంది. మనకి మనం ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినాం అనుకోండి, ఇప్పుడు బైసిప్ కల్ చేసిన తర్వాత మనకు అక్కడ కొద్దిగా మజిల్స్ అనేవి ఏమవుతాయంటే సోర్ అవుతాయి. సోర్ అయ్యి సెల్స్లో బ్రేక్ డౌన్ వస్తుంది. ఆ బ్రేక్ డౌన్ అయిన సెల్స్ రిపేర్ కానికే టైం పడుతుంది. BCAA వాడితే ఏంటంటే బ్రాంచ్ అమినో యాసిడ్స్ కాబట్టి అది కొద్దిగా తొందరగా రికవర్ చేస్తుంది బాడీని, అంతే. మళ్ళీ క్రియేటిన్ ఒకటి. క్రియేటిన్ ఏం చేస్తుందంటే, మనకు క్రియేటిన్ ఏంటంటే నార్మల్ ఫుడ్లో కూడా దొరుకుతుంది, కానీ ఏంటంటే మనం డైలీ ఆ ఫుడ్ తీసుకోలేము, ఎఫర్ట్ చేయలేము, కాబట్టి క్రియేటిన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ అయితే అవి ఎక్కువ ఏ ఫుడ్స్ లో దొరుకుతుంది? మనకు చికెన్లో దొరుకుతుంది, రెడ్ మీట్లో దొరుకుతుంది ఎక్కువ. రెడ్ మీట్ అంటే మన అందరూ తినరు, మళ్ళీ అది మన సొసైటీలో రెడ్ మీట్ ఎక్కువ నడవదు, ఎందుకంటే మనం తినలేము అది. ఇప్పుడు కొంతమంది జిమ్ చేస్తూ కొద్ది రోజులు మానేస్తారు, అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్ వల్ల దేని వల్లనో ఆపేస్తారు. సో మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఆ బ్రేక్ తర్వాత వాళ్ళు మళ్ళీ జిమ్ చేసేటప్పుడు ఫుడ్ వాళ్ళకి మళ్ళీ బాడీని స్ట్రెంత్ చేస్తుందా, లేకపోతే ఎక్సర్సైజ్ స్ట్రెంత్ చేస్తుందా వాళ్ళని? ఆ మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు ఒక 6 నెలల పాటు వర్కౌట్ చేశారు మేడం, 6 నెలలు వర్కౌట్ చేసిన తర్వాత 2 నెలలు గ్యాప్ వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. 3 నెలలు ఇబ్బంది ఏం లేదు. మీకు ఏంటంటే మీరు ఈ 6 నెలలు చేసిన వర్కౌట్ ఉంటుంది కదా, మజిల్ మెమొరీ అని ఉంటుంది. మజిల్ మెమొరీ ఏంటంటే మీరు ఆ వర్కౌట్ చేయగానే మళ్ళీ తొందరగా ఆ మజిల్స్ అనేవి తొందరగా రెస్పాండ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మనకు
ఆటోమేటిక్గా ఎక్కువ టైం పట్టదు, 15-20 డేస్ కొద్దిగా సోర్నెస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళా 1.5 మంత్లో బ్యాక్ టు ఫామ్ అంతే. ఓకే. సో బట్ జిమ్ చేసి మానేస్తే మళ్ళీ కొంచెం బాడీ అంతా లూజ్ అవుతుంది అని అంటుంటారు. అవుతుంది కదా. ఓకే. అవుతుంది. సో మళ్ళీ దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇంకెక్కువ కష్టపడాలి. ఫుడ్ ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటుందంటారా? ఫుడ్ ఏం అవసరం లేదు మేడం. ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో ఏదైతే ఫుడ్ కంటిన్యూ చేసిరో అదే ఫుడ్ మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకుంటే అయిపోతుంది. ఈవెన్ గ్యాప్ వచ్చిన పర్టికులర్ 2-3 మంత్స్ గ్యాప్ టైంలో కూడా జిమ్ చేసేటప్పుడు ఏదైతే ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారో అదే చేయాలో, నార్మల్ తక్కువ చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఓకే, ఫ్యాట్ పెరగకుండా. ఓకే, అంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మన డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా పనిచేస్తాయి, తిండి ఎక్కువ పోతుంది. ఇంత ఎక్కువ పోతుంటే ఇంకా మళ్ళీ దాన్ని బట్టి ఫుడ్ పోతూ ఉంటుంది. అలవాటు తప్పింది అనుకోండి, అలవాటు తప్పినా కానీ ఫుడ్ హ్యాబిట్స్ కంటిన్యూగా ఉంటాయి. అవును. ఇప్పుడు వర్కౌట్ చేసుకుంటా ఒక గ్రిల్ చికెన్ తినేవాడు వర్కౌట్ చేయకుండా ఒక గ్రిల్ చికెన్ తినాడంటే మళ్ళీ ఫ్యాట్ లెక్కనే కన్వర్ట్ అవుతుంది కదా. అవునవును. సో రైట్. సో మొత్తానికి ఎక్కువగా ఓవరాల్గా చెప్పాలంటే అటు స్పోర్ట్స్ పర్సన్, హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు కావచ్చు, నార్మల్ స్పోర్ట్స్ పర్సన్, ఇటు జిమ్ చేసేవాళ్ళు, ఇటు నార్మల్ పీపుల్, ఓవరాల్ ఇన్ ఏ డేలో వాళ్ళకి తీసుకోవాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ వీటన్నిటివి ఎంత ఇంటేక్ ఉంటే బాగుంటుంది, ఏం తీసుకోవాలి ఫైనల్గా? నార్మల్ పీపుల్కి బాడీ వెయిట్కి హాఫ్ ఉంటే చాలు మేడం. బాడీ వెయిట్ అంటే ఎగ్జాంపుల్ 60 ఉంటే 30 గ్రామ్స్ చాలు. 30 గ్రామ్స్. అథ్లెట్స్ అయితే వాళ్ళ బాడీ వెయిట్కి 2 టైమ్స్ ఉంటే బాగుంటుంది. 2 టైమ్స్ లేకపోయినా కానీ మినిమం 3/4 అని ఉండాలి. ఓకే, లైక్ అంటే మీరు చెప్పేది ప్రోటీనా? ప్రోటీన్. ఓకే. ఇక హై లెవెల్ అథ్లెట్స్ అయితే వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ బాడీ వెయిట్కి 2 టైమ్స్ 3 టైమ్స్ ఉంటుంది. ఓకే. సో కార్బ్స్ ఇంకా వాళ్ళు పనిచేసే దాన్ని బట్టి ఉంటుంది మేడం. కార్బ్స్ ఇప్పుడు ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డైలీ నార్మల్ పీపుల్ ఒక్కొక్కళ్ళది ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీని బట్టి డిసైడ్ చేసుకోవాలి. కార్బ్స్ కట్ చేయడం మంచిది కాదు, ఎందుకంటే కార్బ్స్ మన బాడీలో చాలా ఎసెన్షియల్. మీరు కార్బ్స్ బంద్ చేసిరు అనుకోండి, ఓ 4 రోజులు కార్బ్స్ బంద్ చేసిరంటే ఫస్ట్ మైండ్ పని చేయడం బంద్ చేసేస్తుంది. ఓకే. చాలా మందికి ఏంటంటే నేను కార్బ్స్ కట్ చేస్తున్నా అంటే అది తీసుకోకుండా ఉంటే మాత్రం నీకు అసలు నువ్వు ఏం చేస్తున్నా నీకే అర్థం కాదు. ఓకే. ఎందుకంటే అది ఎనర్జీ, అది అంటే ఎనర్జీ లూజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బ్రెయిన్ అనేది యాక్టివ్ గా పనిచేయదు కాబట్టి అది పనిచేయదు, ఒళ్ళు పనిచేయదు. ఓకే, లేజీగా అవుతారు, పడిపోతారు, పండుకుంటూ ఉంటారు, ఫటీగ్ అయిపోతుంది బాడీ. సో ప్రాబబ్లీ కార్బ్స్ అనేవి ఇంపార్టెంటే. సో బట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని బట్టి మోతాదు అనేది డిసైడ్ చేసుకోవాలి. ఫ్యాట్స్ కూడా డిసైడ్ చేసుకోవాలి. ఫ్యాట్స్ మీరు ఏ ఫ్యాట్స్ తీసుకుంటున్నారు అనేది మీ మీదనే ఉంది. ప్రాసెస్డ్ ఫ్యాట్కి పోతే అది ఖచ్చితంగా సమ్ డే యూ విల్ బి డయాబెటిక్. ఫ్యాట్ జోలికే పోవద్దు. మీరు ఇంట్లో పల్లి నూనెతో చేసుకోండి, బాగుంటుంది. పల్లి నూనె బాగానే ఉంటుంది, మనకి ఆలివ్ ఆయిల్ బాగానే ఉంటుంది. కొద్దిగా ఆయిల్స్ కూడా జాగ్రత్త, రిఫైన్డ్ ఆయిల్ కాకుండా కొద్దిగా మంచి నూనె వాడుకుంటే మన ఒళ్ళు బాగుంటుంది. రైట్. సో ఓవరాల్గా మన బాడీ వెయిట్కి కొంచెం 50% నార్మల్ పీపుల్, స్పోర్ట్స్ పర్సన్ అయితే కొంచెం డబల్ ఆర్ ట్రిపుల్ వాళ్ళ స్పోర్ట్ అని బట్టి వాళ్ళకి అన్ని యాడ్ ఆన్ అవుతాయి. స్పోర్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే మేడం వాళ్ళకి అన్ని యాడ్ ఆన్ అయిపోతాయి. మీరు అవునన్నా కాదన్నా వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటేక్ వేరే లాగుంటుంది. ఏంటంటే వాళ్ళకి మైక్రో న్యూట్రిషన్ ఇంపార్టెంట్, మ్యాక్రో ఇంకా అందరికి కామనే, మైక్రో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమేమి తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మైక్రోలో మనకి విటమిన్స్, మినరల్స్, మళ్ళీ కొంతమంది అథ్లెట్స్ ఏంటంటే ఈ యానబాలిక్ బయోసింథసైజ్డ్ సప్లిమెంట్స్ కూడా వాడుతారు. ఏంటంటే వాళ్ళకి రికవరీ టైం తగ్గుతుంది అంతే. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక జిమ్ చేసేవాళ్ళు, ఇంకొకటి నార్మల్ పీపుల్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అని అయితే చెప్పారు. ఇలానే మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి అన్నా లేదా ఫుడ్ డైట్కి సంబంధించి ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.